హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సింగపూర్లోని ఫెయిర్ ప్రైస్కి వచ్చాను. ఈ ఫెయిర్ ప్రైస్ అనేది ఏంటంటే సింగపూర్లో అన్ని చోట్ల ఉంటుంది. చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి. కొన్ని 24 అవర్స్ ఉంటాయి, కొన్ని ఏమో 11 వరకే ఉంటాయి. సో ఇది నేను వెళ్ళింది అయితే 24 అవర్స్ ఉంటుంది అండ్ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ఫెయిర్ ప్రైస్లో ఏంటంటే మొత్తం మనకి కావాల్సిన ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇండియన్ ఐటమ్స్ అయితే ఇక్కడ అసలు దొరకవు. ఇండియన్ ఐటమ్స్ కావాలి అనుకుంటే మనం లిటిల్ ఇండియా వెళ్ళడం కానీ లేదంటే ఇండియన్ స్టోర్స్కైనా మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా మీట్ సెక్షను. మీట్లో మనకి మోస్ట్లీ చికెన్, ఫిష్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది, ప్రాన్స్ దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి. దొరకని ఫ్రూట్స్ అంటూ ఏది ఉండదు. కొన్ని ఫ్రూట్స్ వచ్చేసి ఇలా లూజ్గా ఉంటాయన్నమాట. అంటే ఒక 5 ఫ్రూట్స్ 495, 285 అలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. ఇలా లూజ్గా ఉన్న ఫ్రూట్స్ అన్నిటికీ కూడా ఒక మెషిన్ ఉంటుందన్నమాట. అక్కడ మనము వెయిట్ చెక్ చేసుకుని ఎంటర్ చేస్తే కనుక మనకి లేబుల్ వస్తుంది. ఆ లేబుల్ మనకి ఈ కవర్ మీద అతికించుకుంటే మనకి బార్ కోడ్, వెయిట్ అండ్ ప్రైస్ కూడా దాని మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే బిల్లింగ్ టైంలో బార్ కోడ్ స్కాన్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ లూజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వెయిట్ చెక్ చేయించుకుని లేబుల్ అతికించుకుని వెళ్ళాలన్నమాట. ప్యాక్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే మాత్రం బార్ కోడ్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా తీసుకుని బిల్లింగ్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ వెజిటబుల్ సెక్షన్. వెజిటేబుల్స్ కూడా మనకి ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇండియన్వి దొరకవు. ఇవన్నీ కూడా మోస్ట్లీ చైనా నుంచి, మలేషియా నుంచి వస్తాయి. ఇది వచ్చేసి వంకాయలు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి బీరకాయలు అనమాట. అన్ని రకాలు దొరకడానికి. కాకపోతే మన ఇండియన్ వెజిటేబుల్స్ అంత టేస్ట్గా అయితే నాకు అనిపించదు. ఇండియన్వి కావాలి అంటే మాత్రం లిటిల్ ఇండియా వెళ్ళాల్సిందే. ఇది వచ్చేసి కాకరకాయ అనమాట. ఇవన్నీ లీఫీ వెజిటేబుల్ సెక్షను. లీఫీ వెజిటేబుల్స్లో కూడా రకరకాలుగా ఉంటాయి, కానీ స్పినాచ్ ఒకటే కొంచెం తినగలిగేలాగా అనిపిస్తుంది నాకు. ఇంకా గోంగూర ఇలాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరకవు అనమాట. స్పినాచ్ అయితే మాత్రం బాగుంటుంది. ఇది వచ్చేసి స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కూడా ఇక్కడ మనకి బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా ఉంటుంది, లేదంటే నార్మల్ స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది. ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఆనియన్ అండ్ గార్లిక్ సెక్షను. ఇది వచ్చేసి బ్లాక్ గార్లిక్. నేను ఎప్పుడు కొనలేదు, యూస్ చేయలేదు. ఇక ఇవి వచ్చేసి వైట్ గార్లిక్. ఇవన్నీ కూడా సెపరేట్ చేసిన క్లోవ్స్ ఉన్నాయి, లేదంటే ఫుల్లీ ప్యాక్డ్ గార్లిక్ కూడా ఉంది. ఇదంతా కూడా ఆనియన్ సెక్షన్ అనమాట. ఆనియన్స్ కూడా ఇక్కడ ఎల్లో ఆనియన్, ఆరెంజ్ ఆనియన్స్ అలా ఉంటాయి. ఇవి వచ్చేసి చిల్లీ సెక్షన్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ చిల్లీస్ రెండు ఉన్నాయి. ఈ చిల్లీస్ ఏంటంటే చాలా స్పైసీగా ఉంటాయి. కొంచెం లావుగా ఉన్నాయి అయితే మాత్రం మనం ఇండియన్ చిల్లీసే తీసుకోవాలి. ఇది వచ్చేసి బేబీ బిట్టర్ గార్డ్ అనమాట. మిగతావన్నీ కూడా బీన్స్ సెక్షను. బీన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొన్ని స్వీట్ బీన్స్ ఉంటాయి, లాంగ్ బీన్స్ ఉంటాయి, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి. లాంగ్ బీన్స్ అయితే చాలా లాంగ్గా ఉంటాయి. అవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బీన్స్ అయితే. ఇవే లాంగ్ బీన్స్ అనమాట. ఇవి వచ్చేసి బీట్రూట్. ఇలా బార్ కోడ్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి ఇబ్బంది ఉండదు. ఇలా క్యాప్సికమ్ లాంటి వాటికి కూడా మనం వెయిట్ చెక్ చేసుకుని లేబుల్ అతికించుకుని వెళ్ళాలన్నమాట. ఇంక ఇవన్నీ బనానాస్ అండ్ మోస్ట్లీ ఫిలిపిన్ బనానాస్ తీసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటాయి అవి. 4 బనానాస్ మనకి 245 అలా ఉంటుందన్నమాట ప్రైస్. ఇవన్నీ బ్రకోలీ, క్యారెట్ అలా అన్ని రకాల వెజిటేబుల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక లూజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలో అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట. దీని మీద మనం పెట్టగానే ఫ్రూటా వెజిటేబుల్ అన్న ఆప్షన్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫ్రూట్ అయితే ఫ్రూట్ అని, వెజిటేబుల్ అయితే వెజిటేబుల్ అని మనం చూస్ చేసుకొని ప్రింట్ మీద మనం టచ్ చేస్తే కనుక మనకి లేబుల్ అనేది వస్తుంది. అది దాని మీద అతికించుకుని వెళ్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మిల్క్ సెక్షన్ అనమాట. మేము తీసుకునే మిల్క్ అయితే మేజీ మిల్కే తీసుకుంటాం. ఇదైతే చాలా బాగుంటుంది, ఎక్స్పెన్సివ్ అయినా కూడా. ఇవన్నీ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఇది వచ్చేసి ఎగ్స్ సెక్షను. ఇక నాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అండ్ మిల్క్ తీసుకుని ఇక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటో అనేది ఇప్పుడు షేర్ చేస్తాను.
అండ్ మిల్క్ అయితే తీసుకున్నాను. అండ్ పాపకు కూడా మేము ఈ మిల్కే యూజ్ చేస్తామన్నమాట. ఈ మేజీ మిల్క్ పిల్లలకు కూడా చాలా సేఫ్, బేబీస్కి కూడా ఇది పట్టించవచ్చు. ఇది జపనీస్ మిల్క్ అనమాట. ఇది 2 లీటర్స్ మిల్క్ $6.90 పడుతుంది అనమాట. ఇక ఈ కర్డ్ వచ్చేసి ఇండియన్ కర్డే, మిల్కీ మిస్ట్ ఇండియన్ షాప్లో తీసుకున్నాను. ఫెయిర్ ప్రైస్లో కూడా మిల్క్ దొరుకుతుంది, కానీ మనకి అంత ఇండియన్ యోగర్ట్ లాగా అనిపించదు నాకు, అందుకే మిల్కీ మిస్టే తీసుకుంటాను. ఇంక మేజీ వచ్చేసి 100% ఫ్రెష్ మిల్క్ అండ్ ఫుల్లీ పాస్చరైజ్డ్ మిల్క్ అనమాట. మిగతా మిల్క్ బ్రాండ్స్ కూడా ట్రై చేశాను, కానీ ఏవి కూడా నాకు టేస్టీగా అనిపించలేదు. ఇదే కొంచెం మన ఇండియన్ మిల్క్కి దగ్గరగా అనిపించింది. ఇవి వచ్చేసి ఎగ్స్ అనమాట. ఎగ్స్ మీద అవి తీసుకున్న డైట్ని కూడా మెన్షన్ చేశారు, గ్రెయిన్ డైట్ అని చెప్పి, హెన్స్ డైట్ కూడా. 10 ఎగ్స్ తీసుకుంటే 2 ఎగ్స్ ఫ్రీ అనమాట. ఇక ఇవి వచ్చేసి ఎల్లో ఆనియన్స్, ఇవి కూడా మలేషియన్ ఆనియన్సే అనమాట. ఇవి వచ్చేసి స్వీట్ బీన్స్ అనమాట, చాలా స్వీట్గా ఉంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది కాలీఫ్లవర్, ఇంకా బీరకాయ అండ్ ఈ చిల్లీస్ ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్, ఇది 72 సెంట్సే అనమాట. అండ్ ఇది బీరకాయ సమ్టైమ్స్ చాలా బిట్టర్గా ఉన్నవి ఉంటాయి అన్నమాట. ఇంకా అవి ఏమీ చేయలేం, మనం పడేయాల్సిందే. అవి ఒక్కొక్కసారి అయితే బాగుంటాయి, ఒక్కొక్కసారి బాగోలేండి, ఎప్పుడు బాగానే ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి క్యాప్సికము,